ఈ అపూర్వ ఓవర్ యాక్షన్ మామూలుగా లేదండి ఇవాళ ఇంకా అసల. ఇక శరత్ చంద్ర హాస్పిటల్‌లో ఉండేసరికి ఏం దిక్కుతోచక ఇంకా గబగబా పోలీస్ స్టేషన్‌కొచ్చి లాఠీ తీసుకొని ఇంకా భూమినైతే కొడుతూనే ఉంటది. "నా బావని చంపాలని చూస్తావా నువ్వు? నాన్న నాను అంటూ వచ్చి మా బావనే పొడుస్తావా నువ్వు?" అని అంటూనే ఉంటది. ఇంకా భూమి అయితే నాన్నని నేనెందుకు చంపుతాను అపూర్వ? నాన్నకెలా ఉందో చెప్పు అపూర్వ అని ఏడుస్తూనే ఉంటదనమాట ఇంకా. ఇంకా ఈ అపూర్వ ఓవర్ యాక్షన్ కాకపోతే ఇంకా అసల నిజాలన్నీ ఇద్దరికీ తెలుసనమాట. భూమి శరత్చంద్ర కన్న కూతురని అపూర్వకు తెలుసు. ఈ సంగతి భూమికి తెలుసని కూడా అపూర్వకు తెలుసు. అన్నీ తెలిసి కూడా భూమిని ఎలా కొట్టిందో అర్థం కావట్లేదు. కావాలని కాకపోతే ఇంకా బాగా కొట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోద్దనమాట ఇంకా. నెక్స్ట్ అయితే హాస్పిటల్‌లో అయితే ఏడుస్తూనే ఉంటదనమాట. ఇంకా గోరింటాకు పిన్ని అయితే అందరికీ మంచినీళ్ళు, అన్నం సప్లై చేస్తుంటే ఎవ్వరు మాకొద్దు, మాకొద్దు అని అంటూనే ఉంటారు. ఇంకా ఏడుస్తుంటారు ఇంకా. లోపలికెళ్ళి వాళ్ళ బావని పట్టుకొని అపూర్వ ఏడుస్తుంటుంది. "బావ నన్ను అప్పుడప్పుడు తిడుతూ ఉంటావు కదా! లేచి నన్ను అలా మాట్లాడి అరుస్తూ ఉండు బావ" అని, "లేయి బావ" అని ఏడుస్తుంటదనమాట. ఈ అపూర్వకి కావాల్సిందే అండి కర్మ రిటర్న్స్ అంటారు చూడండి, సేమ్ అలాగే జరిగింది. ఆ ఇందుకి ఆ వంశీగాడిని తెచ్చి పెళ్లి చేసింది ఈ అపూర్వే అనమాట. అసలు గగన్ ఎంత చెప్తున్నా వినకుండా, ఆ వంశీగాడు మంచివాడు కాదన్నా వినకుండా ఆ వంశీకైతే ఇందునిచ్చి పెళ్లి చేసింది. ఇప్పుడేమో ఆ వంశీగాడేమో శరత్ చంద్రని పొడిచాడు. కావాల్సిందే అండి అపూర్వకి అసలు ఇంకా. నెక్స్ట్ అయితే ఇంకో పక్క అయితే ఇంకా చెర్రీ అయితే ఇంటికొస్తాడనమాట ఫుల్‌గా తాగేసి. బిందు అయితే చెప్పబోతూ ఉంటది భూమి అరెస్ట్ అయిందని. విననే వినకుండా పైకెళ్తాడు. కేపీ కూడా ఫుల్‌గా తాగి ఇంటికొస్తాడనమాట. ఇంకా బిందు చెప్పబోతుంటది, "నాన్న నువ్వైనా విను, భూమి అరెస్ట్ అయింది" అని చెప్పబోతూ ఉంటే, "నాకేమి చెప్పొద్దమ్మా, ఆ శరత్ చంద్ర గురించి అయితే అస్సలు చెప్పొద్దు అసలు. ఆయన నన్ను తిట్టి నన్ను బయటికి పొమ్మంటాడా, అసలు చెప్పొద్దని" చెప్పేసి పైకి తన రూమ్‌కి వెళ్ళిపోతాడనమాట ఇంకా. ఇంకో పక్క వచ్చేసి ఇంకా వంశీ అయితే, "ఇందు నేనంటే నీకు ఇష్టం కదా" అని అడుగుతాడనమాట. "నువ్వంటే నాకు ప్రాణానికి ప్రాణం వంశీ" అని చెప్తదనమాట ఇంకా. నెక్స్ట్ అయితే, "నువ్వు నా గురించి ఎవరన్నా ఏదైనా చెప్తే నమ్ముతావా" అంటే, ఈ ఇందు పిచ్చి మొహంది నేనేమి నమ్మనంటదనమాట. ఇంకో పక్క అయితే గగన్ అయితే అన్ని చోట్ల వెతుకుతూనే ఉంటాడు భూమి కోసం. భూమి ఎక్కడా కనిపియదనమాట. ఇంక ఇంటికి రాగానే ఇంకా ఎవరో సడన్గా టీవీ పెట్టినట్టు టీవీలో అయితే చెప్తూ ఉంటారనమాట. ఇంకా పలానా బిజినెస్ మ్యాన్ శరత్ చంద్రని సొంత కూతురులాగా చూసుకునే భూమి అనే ఆవిడ చంపేయిపోయింది, ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు, హాస్పిటల్లో ఉన్నారని చాలా చెప్తారనమాట. ఇంకా శారద అయితే ఇంకా ఎవరి ప్రాణానికైనా తన ప్రాణం అడ్డేసే భూమి శరత్ చంద్రని చంపాలని చూసిందా అని అంటూ ఉంటుందన్నమాట. ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలా. ఇంకా గగనయ్య కాపాడాలన్నమాట భూమిని ఇంకా. థ్యాంక్ యూ.